Hello friends, myself Shartababu Advocate. Welcome to Cheer Up channel. America Ministry of Justice Department, American government అదానిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, ఆ తర్వాత ఛార్జ్ షీట్ లాంటి డాక్యుమెంట్ కూడా ఫైల్ చేయడం చకచక 1 month గడువులో చాలా గోప్యంగా జరిగిపోయింది. ఒక భారతీయుడు మీద అమెరికన్ గవర్నమెంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఏంటి, ఛార్జ్షీట్ ఫైల్ చేయడం ఏంటి అని వివరాల్లోకి వెళ్తే, సోలార్ ఎనర్జీ కొనుగోలు చేసి దాన్ని ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ అమ్మడానికి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనే కంపెనీ అదానీ గారు నడుపుతున్నారు. అలాగే ఇంకో కంపెనీ కూడా వాళ్ళు టైఅప్ పెట్టున్నారు. ఈ 2 కంపెనీలు అమెరికన్ బ్యాంక్స్లోని అమెరికన్ సిటిజన్స్ కంపెనీ నుంచి అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ అయ్యి ఉండి అక్కడి నుంచి బాండ్స్ రైజ్ చేశారు. అక్కడ బాండ్స్ రైజ్ చేసి ఆ బాండ్స్ ద్వారా వచ్చిన డబ్బుల్లో 2020 కోట్లు సుమారు భారతదేశంలో 5 రాష్ట్రాల నుంచి అతి చౌకగా సోలార్ ఎనర్జీ పవర్ని కొనడానికి లంచాలు ఇచ్చారని అపవాదం మీద అమెరికన్ గవర్నమెంట్ ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ రిజిస్టర్ చేశారు. అకార్డింగ్ టు కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అమెరికా ప్రకారంగా అమెరికన్ సిటిజన్స్ని కానీ అమెరికా బ్యాంక్స్ని కానీ ఎవరైనా మోసం చేస్తే వారికి ఏ దేశం సిటిజన్షిప్ అయినా కూడా అమెరికా ఎఫ్ఐఆర్ రాయొచ్చు అని చట్టం వాళ్ళ దగ్గర 1970s నుంచి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, మినిస్ట్రీ ఆఫ్ లా గవర్నమెంటే రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టులు జరుగుతాయా? అదానితో పాటు మిగతా 5 ఉన్నారు. ఈ అరెస్టులు జరగాలంటే నేరగాళ్ళు అప్పగించే ట్రీటీ 1997లో ఇండియాకి అమెరికాకి జరిగింది. అది జరిగిన తర్వాత అమెరికా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులనే మనకు అప్పచెప్పలా. అలాంటిది ద మోస్ట్ బిగ్ షాట్ ఆఫ్ ఇండియా అదానీ గారిని మనం అప్పచెప్పాల్సిన అవసరం ఉందా? ఒకవేళ నిజంగా అదానీ గారికి మనం అమెరికాని అప్పచెప్తే మినిమం 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్లు అందులో పొందుపరిచారు. రెండవది బెయిల్స్ రావు. మూడవది అన్నిటికన్నా ముఖ్యం, స్టాక్ ఎక్స్చేంజ్ కూలిపోయి ఇండియా ఎకానమీ మొత్తం పడిపోద్ది. దట్టు అంబానీ అంటే ఇండియా, ఇండియా అంటే అంబానీ అనే రోజులు ఇవి. ఇండియా బిజినెస్ మ్యాగ్నెట్స్ ఫ్రాడ్స్ అనే ఒక అంబానీ ఎగ్జాంపుల్ తీసుకొని మొత్తం అంతా ఇండియన్ బిజినెస్ మ్యాగ్నెట్స్ మీద నిందపరుస్తారు. ఒక గింజ ముట్టుకుంటే చాలు ఉడికిందా లేదని చెప్పవచ్చు అనే నాణ్యత మీద అన్నమాట. ఇలాంటి ఈ తరుణంలో 2020 కోట్లు రకరకాలుగా లంచం ఇచ్చిన అన్న ఆరోపణలో ఇంచుమించు 1700 కోట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్లుగా పెద్ద వినికిడి వినిపిస్తుంది. రేపు శీతాకాలం పార్లమెంట్లు మొదలవుతున్నాయి. పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ యొక్క విషయాన్ని లేవదీసి జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేస్తుందా, లేదు అదానికి సపోర్ట్ చేసి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి కూడా సపోర్ట్ చేస్తుందా? ఇప్పుడు రాజకీయం ముసుగులు తొలగిపోయే సమయం ఇది. సోషల్ మీడియాలో అరెస్టులకి నేనే ముఖ్యమంత్రి అయితే ఎలాగుంటుందో అని గట్టిగా వాయిస్ ఇచ్చిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారు, నీతికి న్యాయాన్ని నిలిచిన చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అంశంలో నరేంద్ర మోడీ గారు ముందు పప్పెట్స్లాగా ఉంటారా, లేదు పార్లమెంట్లో విషయాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్తో పాటు చాటింపు చేసి దాని మీద ప్రశ్నోత్తరాల్లో లేవదీసి చర్చకు తావు తీస్తారనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఇంకో విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన 15th ఫైనాన్స్ కమిషనర్లో సెంట్రల్ గవర్నమెంట్ని నరేంద్ర మోడీ గారి దగ్గర గట్టిగానే వాయిస్ ఇచ్చారు. అది ఏ విధంగా అంటే,
15th ఫైనాన్స్ కమిషన్ పరంగా మన 5 రాష్ట్రాలకి, సౌత్ ఇండియాకి తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి 28,000 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. అలాగే ఒక్క ఉత్తరప్రదేశ్కి 32,000 గ్రాంట్ ఇచ్చారు. అలాగే బీహార్కి 30,000 పైన ఇచ్చారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒకటే సూటి ప్రశ్న వేశారు. జాతీయ చట్టాలన్నీ మా సౌత్ ఇండియా వాళ్ళు చక్కగా ఫాలో అయ్యి చట్టాలు అమలు చేయడం వల్ల మాకు ఈ పనిష్మెంటా? ఫ్యామిలీ ప్లానింగ్ అన్నారు, అది మేము చేసి దానికి తగ్గట్టుగా ఉన్నాం కాబట్టి మాకు తగ్గించారు. ఈ చట్టం పెట్టి పట్టించుకోకుండా ఒక పద్ధతి లేకుండా జనాభా సంఖ్య పెంచారు కాబట్టి వాళ్ళకి ఇంతలాగా ఇచ్చారా? 2, దేశ ఎకానమీలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై సాఫ్ట్వేర్ అమౌంట్ ఉత్పత్తి అంతా ఎక్కడి నుంచి అవుతుంది, ఖర్చు అటువైపు అవుతుంది. కేవలం కష్టపడినందుకు పనిష్మెంటా? ఇది కరెక్ట్ కాదు, సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదని ఆయన వాయిస్ ఇవ్వడం చాలా అభ్యంతరకరమైన విషయం. చాలా చక్కగా చంద్రబాబు నాయుడు ఎటువంటి భయం లేకుండా వాయిస్ ఇచ్చారు. ఇదే విధంగా ఇప్పుడు అదాని గారి విషయంలో వాయిస్ ఇస్తారని మనం ఆశించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా అదాని నార్త్ నుంచి బిజినెస్ మ్యాన్, అదే సౌత్ బిజినెస్ మ్యాన్ అయితే సెంట్రల్ బీజేపీ సపోర్ట్ చేస్తుందో చేయదో ఎవరికి తెలియదు. ఇక్కడ నార్త్ సౌత్ అనే క్వశ్చన్ కాదు, న్యాయం అన్యాయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1,700 కోట్లు లంచం తీసుకున్నారు అని అంటున్నారు. ఆరోపణలు వచ్చి ఇంచుమించు 10 రోజులు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్టేట్మెంట్ రిలీజ్ అవ్వలేదు. అంతేకాకుండా వైజాగ్ గంగవరం పోర్టు మంచి షేర్లు 2,000 ఎకరాల భూమి మనం గవర్నమెంట్ ఇస్తే దానికి 10% షేర్స్ ఇచ్చారు. ఆ 10% షేర్స్ కూడా కారు చౌకగా 600 కోట్లకి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేయడం, అది అదాని గారు కొనుక్కోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర 600 కోట్లే లేవు ఆ రోజుల్లో. ఇప్పుడు వచ్చి 6 నెలల పైన అవుతుంది కూటమి ప్రభుత్వం. అది చూసి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కొన్ని పరిస్థితులకు తలంచడం ఇంకా దురదృష్టకరం. ఇది తలంచడమో సమయం కోసం వెయిట్ చేయడమో చూద్దాం. ఎందుకంటే మహాజ్ఞాని, మహా విజన్ ఉన్న ముఖ్యమంత్రి, మహా పవర్ఫుల్ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఉండడం అదృష్టంగా అందరూ భావిస్తున్నారు. ఈ అదృష్టం ఖచ్చితంగా అందరికీ వెలుగులిస్తుందని కోరుకుందాం. థ్యాంక్ యూ.